A Trip of Memories, Class 4, Unit 3, Part 1. What do you see in the picture? ఈ బొమ్మలో ఏం చూస్తున్నారు? హార్స్లీ హిల్స్ కదా, కొండలు ఉన్నాయి. ఇక్కడ బొమ్మలో కొండలు ఉన్నాయి. ఒక నది ప్రవహిస్తూ ఉంది. ప్రకృతి కూడా చాలా చక్కగా ఉంది. సీనరీ దృశ్యం చాలా చక్కగా ఉంది కదా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఎనీ హిల్ స్టేషన్? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా హిల్ స్టేషన్ కి వెళ్ళారా, చూసారా? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్? హార్స్లీ హిల్స్ అనేటువంటి హిల్ స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లెట్ us read హేమంత్స్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ లో హేమంత్ గడిపినటువంటి మూమెంట్స్ గురించి, మధుర అనుభూతుల గురించి చెప్తున్నాడు అనమాట మనకి ఇందులో, ఈ లెసన్ లో. లెటర్ రాస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్? హర్ష. మనకి స్టోరీ చెప్తుంది ఎవరు? ఇక్కడ ఉత్తరం రాస్తుంది ఎవరు? హేమంత్ కదా. డియర్ హర్ష, here I share a few moments of my trip to Horsley Hills. I felt happy when my father said to me, Hemant, we are going to Horsley Hills tomorrow. It's also called the Ooty of Andhra Pradesh. Then immediately I rushed to my mother and sister to share this happy news. They felt happy. We started our preparations to Horsley Hills. I packed the things like shoes, socks, sweater, hat, etc. in my travel bag. హర్ష చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఉత్తరంలో రాశాడనమాట. హియర్ ఐ షేర్ అ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ మై ట్రిప్ టు హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ గురించి, హార్స్లీ హిల్స్ లో గడిపిన క్షణాల గురించి నేను కొన్ని షేర్ చేస్తున్నాను నీకు అని. ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ మై ఫాదర్ సెడ్ టు మీ. ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. వై? ఎందుకు? ఏమని చెప్పాడు వాళ్ళ నాన్న? వాట్ డిడ్ హిస్ ఫాదర్ సే? హేమంత్, వీఆర్ గోయింగ్ టు హార్స్లీ హిల్స్ టుమారో. రేపు మనం హార్స్లీ హిల్స్ కు వెళ్తున్నాము అని చెప్పాడు. ఇట్స్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి ఇంకో పేరు ఏముంది? ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఊటీ గురించి తెలుసు కదా మీకు. ఊటీ చాలా చక్కగా ఉండిద్ది. చల్లటి ప్రదేశం, ఎత్తైన కొండలు, మనోహరంగా ఉండిద్ది అనమాట. దెన్ ఇమీడియట్లీ ఐ రష్ టు మై మదర్ అండ్ సిస్టర్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. ఇమీడియట్లీ అంటే వెంటనే, ఐ రష్ టు మై మదర్ అండ్ సిస్టర్, మా అమ్మ దగ్గరికి, మా సిస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాను. టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. ఎందుకు? ఆ ఇన్సిడెంట్ అంటే ఆ విషయం గురించి చెప్పడానికి వెళ్ళాడు అనమాట. దే ఫెల్ట్ హ్యాపీ. ఎవరు? హూ ఫెల్ట్ హ్యాపీ? ఎవరు సంతోషంగా ఫీల్ అయ్యారు? వాళ్ళమ్మ, వాళ్ళ సిస్టర్. వి స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్స్ టు హార్స్లీ హిల్స్. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? హార్స్లీ హిల్స్ కి వెళ్తున్నారు. అందుకోసం వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి కావాల్సినటువంటి వస్తువులు, బట్టలు అవన్నీ కూడా సర్దుకుంటున్నారు. తినడానికి కావలసినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఐ ప్యాక్డ్ ద థింగ్స్ లైక్ షూస్, సాక్స్, స్వెటర్, హ్యాట్ ఎట్సెట్రా ఇన్ మై ట్రావెల్ బ్యాగ్. ఆ అబ్బాయి కూడా ఏమేం ప్యాక్ చేసుకున్నాడంట? షూస్, సాక్స్, స్వెటర్, హ్యాట్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడు? ఇన్ హిస్ ట్రావెల్ బ్యాగ్. ఆ అబ్బాయి ఊరికి తీసుకువెళ్తున్నటువంటి, ప్రయాణం చేయడానికి తీసుకెళ్తున్నటువంటి బ్యాగ్ లో ఇవన్నీ కూడా ఉంచుకున్నాడు అనమాట. మీనింగ్స్. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్ కు సంబంధించినటువంటి కొన్ని అర్థాలు చూద్దాం. హ్యాపీ సంతోషము, నీడ్ అవసరము, ఇమీడియట్లీ వెంటనే, రష్ దూసుకొని పోవు, జాయ్ఫుల్ ఆనందదాయకమైన, టుమారో రేపు, మదర్ అమ్మ,
సిస్టర్ సోదరి అంటే అక్క గాని చెల్లెలు గాని. స్టార్టెడ్ ప్రారంభించెను. ప్రిపరేషన్ తయారీ. షూస్ బూట్లు. ట్రావెల్ ప్రయాణము. ఆపోజిట్ వర్డ్స్ ఫ్యూ మెనీ. హ్యాపీ అన్హ్యాపీ. గోయింగ్ కమింగ్. టుమారో టుడే. ఇమీడియట్లీ slowly. Start finish. Our your. Like dislike. My your. Plurals బహువచనాలు. హిల్ hills. Father fathers. Mother mothers. Sister sisters. Thing things. Shoe shoes. Sock socks. Hat hats. Bag bags. Station stations. Seat seats. Train trains. Car cars. Comprehensive questions. What was the name of the boy? ఆ అబ్బాయి పేరు ఏంటి? The name of the boy was హేమంత్. హేమంత్ కదా ఆ అబ్బాయి పేరు. ఇప్పుడు లెటర్ రాస్తున్నాడు. ఏమని? హార్స్లీ హిల్స్ లో జరిగినటువంటి సంఘటనల గురించి వాళ్ళ ఫ్రెండ్ కి లెటర్ రాస్తున్నాడు. టు హూమ్ డిడ్ హీ రైట్ ఎ లెటర్? ఎవరికి రాస్తున్నాడు లెటర్? ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? హీ wrote a letter to his friend. వాళ్ళ ఫ్రెండ్ కి లెటర్ రాస్తున్నాడు. Where did హేమంత్ go? హేమంత్ ఎక్కడికి వెళ్తున్నాడు? He was going to హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ కి వెళ్తున్నాడు కదా. వాట్ వాజ్ హార్స్లీ హిల్స్ కాల్డ్ యాజ్? హార్స్లీ హిల్స్ కి ఇంకా ఏమని పిలుస్తారు? ఇంకో పేరేంటి? హార్స్లీ హిల్స్ వాజ్ కాల్డ్ యాజ్ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి హార్స్లీ హిల్స్ కి ఉన్నటువంటి ఇంకొక పేరు అన్నమాట. టు హూమ్ డిడ్ హీ సే దిస్ న్యూస్? ఎవరితో చెప్పాడు? వాళ్ళ నాన్న చెప్పగానే పరిగెత్తుకుంటా వెళ్ళి హేమంత్ హీ సెడ్ టు హిస్ మదర్ అండ్ సిస్టర్. వాళ్ళ అమ్మతోటి సిస్టర్ తోటి చెప్పాడు. హూ రష్డ్ టు హిస్ మదర్ అండ్ సిస్టర్? ఎవరు వాళ్ళ అమ్మ దగ్గరికి సిస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ దూసుకుని వెళ్ళారు. హేమంత్ రష్డ్ టు హిస్ మదర్ అండ్ సిస్టర్. హేమంత్ కదా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాట్ డిడ్ హీ షేర్ విత్ హిస్ మదర్ అండ్ సిస్టర్? వాళ్ళ అమ్మతోటి సిస్టర్ తోటి ఏం షేర్ చేసుకున్నాడు? టుమారో వీఆర్ గోయింగ్ టు హార్స్లీ హిల్స్. రేపు మనం హార్స్లీ హిల్స్ కి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాడు అనమాట. హూ ఫెల్ట్ హ్యాపీ? ఎవరు సంతోషించారు? ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యారు? హిస్ మదర్ అండ్ సిస్టర్ ఫెల్ట్ హ్యాపీ. వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాట్ డిడ్ దే స్టార్ట్ టు డూ? ఏం స్టార్ట్ చేశారు? వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారు? దే స్టార్టెడ్ దే ప్రిపరేషన్ టు హార్స్లీ హిల్స్. వాళ్ళు హార్స్లీ హిల్స్ కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు అనమాట. వాట్ డిడ్ హీ ప్యాక్? ఆ అబ్బాయి ఏం ప్యాక్ చేసుకున్నాడు? హీ ప్యాక్డ్ హిస్ షూస్ సాక్స్ స్వెటర్ హ్యాట్ ఎట్సెట్రా. షూస్ సాక్స్ స్వెటర్ హ్యాట్ ఇవన్నీ కూడా సర్దుకున్నాడు అనమాట. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ప్రయాణం కోసం కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకొని హార్స్లీ హిల్స్ చూడటానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట. ఇదంతా ఎవరు చెప్తున్నారు? హేమంత్. ఎవరితోటి? ఎవరికి ఉత్తరం రాశాడు? హర్షకి. హేమంత్ ఫ్రెండ్ కదా హర్ష.
హర్షకి ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట. A Trip of Memories, Class 4, Unit 3, Part 2. Early in the morning, my father woke me up at 4 a.m. I quickly had my bath. I got ready with my pretty travel bag. My mother and sister were also ready. We went to Vijayawada railway station by auto and reached it by 5:30 a.m. We all got into the train and were comfortably seated. We reached Pakala railway station at 12 p.m. We hired a car to Horsley Hills from Pakala. Early in the morning, అంటే ఉదయాన్నే పెందలాడే, my father woke me up at 4 a.m. అంటే నిద్ర లేపాడనమాట. woke me up అంటే అబ్బాయిని నిద్ర లేపటం. ఎన్ని గంటలకు లేపాడంట వాళ్ళ నాన్న నిద్ర? at 4 a.m. ఉదయం 4 గంటలకి నిద్ర లేపాడు. I quickly had my bath. గబగబా స్నానం చేసేసాడు. క్విక్లీ అంటే వెంటనే, గబగబా అన్నమాట, తొందరగా అని. I got ready with my pretty travel bag. స్నానం చేసి రెడీ అయిపోయాడు, సిద్ధంగా ఉన్నాడనమాట ఇంకా ఊరికి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్తున్నారు? హార్స్లీ హిల్స్. ప్రతి అంటే అందమైన, చూడటానికి చాలా బాగున్నటువంటి ట్రావెల్ బ్యాగ్ తోటి రెడీ అయిపోయాడనమాట. ఎవరు? హేమంత్. మై మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ. వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ కూడా రెడీ అయిపోయారు. We went to Vijayawada railway station by auto and reached it by 5:30 a.m. విజయవాడ రైల్వే స్టేషన్ కి ఎన్ని గంటలకు వెళ్లారంట వాళ్ళు? 5:30 a.m. ఉదయాన్నే 5:30కి వెళ్లారనమాట. ఎలా వెళ్లారు? హౌ డిడ్ దే గో? ఎలా వెళ్లారు రైల్వే స్టేషన్ కి? ఆటోలో, బై ఆటో. We all got into the train and were comfortably seated. ట్రైన్ ఎక్కేశారు, అందులో కూడా కంఫర్ట్ గా కూర్చున్నారనమాట. హాయిగా కూర్చున్నారంటే ప్లేస్ దొరికింది వాళ్ళకి కూర్చోడానికి. We reached Pakala railway station at 12 p.m. మధ్యాహ్నం 12 గంటలకి పాక్లా రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయారనమాట, చేరుకున్నారు. We hired a car to Horsley Hills from Pakala. హైర్డ్ అంటే అద్దెకి తీసుకోవడం అనమాట. ఒక కారుని అద్దెకి తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? హార్స్లీ హిల్స్. ఎక్కడి నుండి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు? పాకల. విజయవాడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కి పాకల రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి హార్స్లీ హిల్స్ కి ఒక కారు అద్దెకు మాట్లాడుకొని వాళ్ళు వెళ్తున్నారనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మై ఫాదర్ woke me up at 4 a.m. I quickly had my bath. I got ready with my pretty travel bag. My mother and sister were also ready. We went to Vijayawada railway station by auto and reached it by 5:30 a.m. We all got into the train and were comfortably seated. We reached Pakala railway station at 12 p.m. We hired a car to Horsley Hills from Pakala. మీనింగ్స్. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్. ఎర్లీ, పెందలకడ. మార్నింగ్, ఉదయము. క్విక్లీ, తొందరగా. రెడీ, సిద్ధంగా ఉండు. ప్రెటీ, చక్కని, అందమైన. మదర్, అమ్మ. సిస్టర్, సోదరి. రీచ్డ్, చేరుకొనెను. ట్రైన్, రైలు. కంఫర్టబ్లీ, హాయిగా. ప్లూరల్స్. ఫాదర్, ఫాదర్స్. బ్యాగ్, బ్యాగ్స్. మదర్, మదర్స్. స్టేషన్, స్టేషన్స్. ఆటో, ఆటోస్. కార్, cars. Comprehensive questions. When did his father wake him up? ఎన్ని గంటలకు నిద్ర లేపాడు వాళ్ళ నాన్న హేమంత్ని?
At 4 a.m. his father woke him up. వాళ్ళ నాన్న ఉదయం 4 గంటలకి నిద్రలేపాడు. When did he have his bath? ఎప్పుడు స్నానం చేశాడు? At 4 a.m. he quickly had his bath. ఉదయం 4 గంటలకి స్నానం చేసేశాడు, గబగబా స్నానం చేసేశాడు. Who get ready with his travel bag? ఎవరు రెడీగా ఉన్నారు తన ట్రావెల్ బ్యాగ్ తోటి? హేమంత్ గాట్ రెడీ విత్ హిస్ ట్రావెల్ బ్యాగ్. హేమంత్ ఊరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ట్రావెల్ బ్యాగ్ తోటి. హూ ఆర్ ఆల్సో రెడీ? ఇంకా ఎవరు సిద్ధంగా ఉన్నారు? హిస్ మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ. వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ కూడా రెడీగా ఉన్నారు. టు విచ్ స్టేషన్ డిడ్ దే గో? ఏ స్టేషన్ కి వెళ్లారు వాళ్ళు? దే వెంట్ టు విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. హౌ డిడ్ దే రీచ్ రైల్వే స్టేషన్? రైల్వే స్టేషన్ కి వాళ్ళు ఎలా చేరుకున్నారు? దే రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బై ఆటో. ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్లారు. వెన్ వాజ్ దే రీచ్డ్ ద స్టేషన్? వాళ్ళు స్టేషన్ కి ఎప్పుడు చేరుకున్నారు? దే రీచ్డ్ ద స్టేషన్ బై 5:30 a.m. ఉదయం 5:30కి వాళ్ళు స్టేషన్ కి చేరుకున్నారు. హూ గాట్ ఇన్ టు ద ట్రైన్? ట్రైన్ ఎవరెక్కారు? ట్రైన్ లోకి ఎవరు వెళ్లారు? దే ఆల్ గాట్ ఇన్ టు ద ట్రైన్. హేమంత్ వాళ్ళ నాన్న, అమ్మ, వాళ్ళ సిస్టర్ అందరూ కూడా ట్రైన్ ఎక్కారు. వెన్ డిడ్ దే రీచ్ పాకలా రైల్వే స్టేషన్? పాకలా రైల్వే స్టేషన్ కి వాళ్ళు ఎప్పుడు చేరుకున్నారు? దే రీచ్డ్ పాకలా రైల్వే స్టేషన్ ఎట్ 12 p.m. 12 గంటలకి చేరుకున్నారు. వాట్ డిడ్ దే హ్యావ్ టు గో టు హార్స్లీ హిల్స్? హార్స్లీ హిల్స్ కి వెళ్ళడానికి వాళ్ళు ఏది అద్దెకి తీసుకున్నారు? దేని తీసుకున్నారు? దే హైర్డ్ అ కార్ టు గో టు హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ కి వెళ్ళడానికి ఒక కారు అద్దెకి తీసుకున్నారు. వేర్ డిడ్ దే గో ఫ్రమ్ పాకలా? పాకలా నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? హార్స్లీ హిల్స్. దే వెంట్ టు హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకలా. పాకలా నుండి హార్స్లీ హిల్స్ కి కారులో వెళ్లారు కదా. A trip of memories. Class 4, Unit 3, Part 3. The scenic drive through the Ghat Road onto the Horsley Hills was exciting. It has many curves. There were big and tall trees and dense bushes on either side of the road. The cool breeze of the hills touched our cheeks soft. The sampangi flowers on the hills spread their sweet smell. We all enjoyed that joyful ride onto the hills. The scenic drive through the Ghat Road onto the Horsley Hills was exciting. Scenic drive అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి నడపడం అన్నమాట. నడపడం అంటే ఏంటి? సుందరంగా ఉన్నటువంటి మనోహరంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ లో నుంచి వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు కదా, ఆ వెళ్ళడం అన్నమాట. త్రూ ద ఘాట్ రోడ్, అక్కడ ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఆన్ టు ద హార్స్లీ హిల్స్ వాజ్ ఎగ్జైటింగ్. హార్స్లీ హిల్స్ కి వెళ్లేటువంటి ఆ ఘాట్ రోడ్ మీదుగా ఆ సుందరమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తూ నడుపుతున్నటువంటి అంటే వెళ్తున్నటువంటి ఆ సీన్ అనేది వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందన్నమాట. ఇట్ హ్యాస్ మెనీ కర్వ్స్. మనం వెళ్లే దారిలో మలుపులు తిరుగుతూ ఉంటుంది కదా. కర్వ్ అంటే వంకర అని, మలుపులు, దారిలో వచ్చేటువంటి మలుపులు. There were big and tall trees and dense bushes on either side of the road. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంట. either side అంటే రెండు వైపులా, ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా డెన్స్ బుషెస్, దట్టమైనటువంటి పొదలతో కూడినటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. The cool breeze of the hills touched our cheeks soft. Cool breeze, చల్లని గాలి. చల్లని గాలి, కొండల మీద నుంచి వస్తున్నటువంటి చల్లని గాలి touched our cheeks soft. వాళ్ళ చీక్స్ ని, బుగ్గల్ని తాగుతున్నాయి అన్నమాట. సాఫ్ట్ గా, నున్నగా, మెత్తగా తాగుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట. The sampangi flowers on the hills spread their sweet smell. అక్కడ ఏం ఫ్లవర్స్ ఉన్నాయంట? సంపంగి ఫ్లవర్స్ అన్నమాట, ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటి నుంచి వచ్చేటువంటి స్మెల్ స్ప్రెడ్ దేర్ స్వీట్ స్మెల్. ఆ కొండలంతా కూడా చక్కని సువాసన అనేది వస్తుందన్నమాట, సంపంగి ఫ్లవర్స్ నుంచి వచ్చేటువంటి వాసన.
We all enjoyed that joyful ride onto the hills. అక్కడ ఆ ప్రయాణం అనేది వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేశాము అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? హేమంత్. ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ లెటర్ రాస్తున్నాడు కదా హేమంత్ వాళ్ళ ఫ్రెండ్ హర్షకి. ఆ లెటర్ లో ఈ విధంగా రాశాడనమాట. The scenic drive through the Ghat road onto the Horsley Hills was exciting. It has many curves. There were big and tall trees and dense bushes on either side of the road. The cool breeze of the hills touched our cheeks soft. The sampangi flowers on the hills spread their sweet smell. We all enjoyed that joyful ride onto the hills. Meanings: scenic, సుందరమైన, drive, నడుపు, through, గుండా, exciting, ఆతృత, curve, బాటలో ఏర్పడే వంపు, dense, దట్టమైన, bushes, పొదలు, cool, చల్లని, either, ఇరువైపులా, breeze, గాలి, touched, తాకెను, cheeks, బుగ్గలు, soft, మెత్తని, సంపంగి, సంపంగి పూలు, flowers, పూలు, spread, వ్యాపించు, hills, కొండలు, sweet, తీయని, smell, వాసన, enjoyed, సంతోషించెను, joyful, ఆనందం. Opposite words: exciting, boring, many, few, big, small, dense, thin, joyful, distress. Comprehensive questions. How was the scenic drive through Ghat Road? ఆ ఘాట్ రోడ్ మీద ప్రయాణం ఏ విధంగా ఉంది? The scenic drive through Ghat Road was exciting. చాలా ఎగ్జైటింగ్ గా ఉందంట. What was there on either side of the road? రోడ్డుకి ఇరువైపులా ఏమున్నాయి? There were big and tall trees and dense bushes on either side of the road. రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా దట్టమైనటువంటి పొదల్లాగా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట. అంటే పొదలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బిగ్ అండ్ టాల్ ట్రీస్, డెన్స్ బుషెస్. హౌ వాజ్ ద కూల్ బ్రీజ్ టచ్ టు దేర్ చీక్స్? అక్కడ చల్లటి గాలి ఏ విధంగా తాగుతుంది వాళ్ళని, వాళ్ళ బుగ్గల్ని? ద కూల్ బ్రీజ్ ఆఫ్ ద హిల్స్ టచ్డ్ దేర్ చీక్స్ సాఫ్ట్. సుతిమెత్తగా, నున్నగా తాగుతున్నాయి అన్నమాట అక్కడ వచ్చేటువంటి ఆ చల్లని గాలులు. Which flowers sweet smell spread on the hills? ఏ ఫ్లవర్స్ యొక్క స్మెల్ అనేది, వాసన అనేది అక్కడ కొండల మీద వ్యాపించి ఉంది? The సంపంగి flowers on the hills spread their sweet smell. సంపంగి పూలు ఉన్నాయి కదా, వాటి నుండి వచ్చేటువంటి సువాసన అక్కడ ఆ హిల్స్ మీద మొత్తం కూడా వ్యాపించి ఉందన్నమాట సువాసన. Did they enjoy the ride onto the hills? ఆ కొండల మీద ఆ విధంగా వాళ్ళు వెళ్ళడం వాళ్ళకి సంతోషంగా ఉందా, సంతోషం కలిగించిందా? ఎస్, దే ఎంజాయ్డ్ ద జాయ్ఫుల్ రైడ్ ఆన్ టు ద హిల్స్. వాళ్ళు అక్కడ చాలా సంతోషించారు. A trip of memories. Class 4, Unit 3, Part 4. A fresh and cool breeze welcomed us into the Andhra Ooty. When we got down from the car, a mesmerizing scenery welcomed us. The whole area was covered with green trees and colorful flowers. The climate was very cool and calm. Clouds were passing on us. We all had a thrilling experience. We were at 1265 meters height above the sea level. A fresh and cool breeze welcomed us into the Andhra Ooty. ఆంధ్ర ఊటీ అని దేన్ని అంటున్నారు? హార్స్లీ హిల్స్ కదా. హార్స్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాతావరణం గురించి ఈ అబ్బాయి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్, చల్లని గాలి
వెల్కమ్డ్ us into the ఆంధ్ర ఊటీ. స్వాగతం చెప్పిందంట వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసి వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి దాని గురించి చెప్తున్నాడు ఆ అబ్బాయి. When we got down from the car, a mesmerizing scenery welcomed us. వాళ్ళు కారు దిగినప్పుడు మెస్మరైజింగ్ సీనరీ అంటే అద్భుతమైనటువంటి మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని వాళ్ళు చూశారనమాట. ఆ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి కొండలు, చెట్లు అంతా చూసేసరికి వాళ్ళకి చాలా బాగుంది అనిపించింది అనమాట. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం, హోల్ ఏరియా అంటే మొత్తం ఏరియా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి కవర్ చేయబడి ఉందన్నమాట. అంతా కూడా పచ్చగా ఉంది, రంగురంగుల పూలతోటి కనపడుతుందన్నమాట అక్కడ ఉన్న ప్రదేశం అంతా. ద క్లైమేట్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. అక్కడున్న వాతావరణం ఎలా ఉందంట? వెరీ కూల్, చల్లగా ఉంది. కామ్, ప్రశాంతంగా, చల్లగా, శాంతంగా ఉందన్నమాట. క్లౌడ్స్ వర్ పాసింగ్ ఆన్ us. వాళ్ళు కొండ మీద ఉన్నారు కదా, క్లౌడ్స్ అంటే మేఘాలు. మేఘాలు వాళ్ళని తాకుతూ వెళ్తున్నాయి అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉన్నాయి అన్నమాట. వి ఆల్ హ్యాడ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళందరికీ కూడా అది చాలా అద్భుతమైనటువంటి అనుభవం అన్నమాట. వి వర్ ఎట్ 1265 meters హైట్ అబౌవ్ ద సీ లెవెల్. సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో ఉన్నారనమాట వాళ్ళు. అక్కడ హార్స్లీ హిల్స్ లో కొండల మీద ఉన్నారు కదా, పైకి వెళ్లారు కదా ఘాట్ రోడ్ మీదుగా, 1260 కిలోమీటర్లు పైకి ఉన్నారనమాట. A fresh and cool breeze welcomed us into the Andhra Ooty. When we got down from the car, a mesmerizing scenery welcomed us. The whole area was covered with green trees and colorful flowers. The climate was very cool and calm. Clouds were passing on us. We all had a thrilling experience. We were at 1265 meters height above the sea level. What do you see in the picture? ఇక్కడున్న బొమ్మలో మీరు ఏం చూస్తున్నారు? హార్స్లీ హిల్స్ చూడటానికి ఎంత బాగుందో కదా. ఎత్తైన కొండలు, 1265 మీటర్ల ఎత్తులో ఉన్నామని చెప్పాడు కదా అబ్బాయి హేమంత్. చక్కని వాతావరణం, దట్టమైన చెట్లు, ఎంతో సుందరమైన ప్రదేశం. మీనింగ్స్: ఫ్రెష్, స్వచ్ఛమైన, కూల్, చల్లని, బ్రీజ్, గాలి, వెల్కమ్డ్, ఆహ్వానించెను, మెస్మరైజింగ్, మంత్రముగ్ధులను చేయు, సీనరీ, దృశ్యము, హోల్, మొత్తము, ఏరియా, ప్రదేశము, కవర్డ్, చుట్టబడెను, గ్రీన్, ఆకుపచ్చ, ట్రీస్, చెట్లు, కలర్ఫుల్, రంగురంగుల, క్లైమేట్, వాతావరణము, కామ్, ప్రశాంతత, క్లౌడ్స్, మబ్బులు, పాసింగ్, దాటిపోవు, థ్రిల్లింగ్, ఆవేశపరచునట్టి, ఎక్స్పీరియన్స్, అనుభవము, హైట్, ఎత్తు, సీ, సముద్రము, లెవెల్, స్థాయి. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ వెల్కమ్డ్ దెమ్ ఇంటూ ద ఆంధ్ర ఊటీ? ఆంధ్ర ఊటీ అని పిలువబడేటువంటి హార్స్లీ హిల్స్ లోకి ఎవరు వెల్కమ్ చెప్పారు వాళ్ళకి? A fresh and cool breeze welcomed them into the Andhra Ooty. స్వచ్ఛంగా ఉన్నటువంటి మరియు చల్లని గాలి వాళ్ళకి ఆహ్వానం పలికిందనమాట. వాట్ వాజ్ మెస్మరైజింగ్ దెమ్? వాళ్ళని ఏది మంత్రముగ్ధుల్ని చేసింది? ద సీనరీ వాజ్ మెస్మరైజింగ్ దెమ్. వాళ్ళు కారు దిగి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా చూసేటప్పటికి ఆ దృశ్యం అంతా కూడా వాళ్ళు మంత్రముగ్ధులైపోయారనమాట. వాట్ వాజ్ ద హోల్ ఏరియా కవర్డ్ విత్? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా దేనితోటి కవర్ చేయబడింది? ద గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ కవర్డ్ ద హోల్ ఏరియా. మొత్తం ప్రదేశం కూడా రంగురంగుల పూలతోటి
ఆకుపచ్చని చెట్లతోటి కవర్ చేయబడి ఉందన్నమాట. హౌ వాజ్ ద క్లైమేట్? వాతావరణం ఎలా ఉంది? ద క్లైమేట్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట. వాట్ వాజ్ పాసింగ్ ఆన్ దెమ్? ఏవి పాస్ అవుతున్నాయి, వాళ్ళని దాటి ఏవి దాటిపోతున్నాయి? క్లౌడ్స్ వర్ పాసింగ్ ఆన్ దెమ్. మేఘాలు వాళ్ళని తాకుతూ ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. హూ హ్యాడ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్? ఎవరికి అలాంటి ఆవేశపరిచేటువంటి విధంగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి కలిగింది? హేమంత్ ఫ్యామిలీ హ్యాడ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. హేమంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా. హౌ మెనీ మీటర్స్ హైట్ అబోవ్ ద సీ లెవెల్ వర్ దే? ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నారు సముద్ర మట్టానికి వాళ్ళు? దే వర్ అట్ 1265 meters height above the sea level. సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో ఉన్నారు. 1265 మీటర్ల ఎత్తులో ఉన్నారన్నమాట. A trip of memories. Class 4, Unit 3, Part 5. Soon after completion of our lunch, we visited a big rocky slope called Galibanda. There were strong winds all the day. From there, we moved to eastern and western viewpoints, which are famous for glorious sunrises and sunsets. We watched a variety of birds and animals in the mini zoo, where we had a lot of fun. The crocodiles in the zoo were a special attraction. Soon after completion of our lunch, we visited a big rocky slope called Galibanda. అక్కడ ఒక పెద్ద బండరాయిలాగా స్లోప్ గా ఉండేటువంటి రాకీ స్లోప్ బండరాయిది ఉందన్నమాట. దాన్ని వీళ్ళు విజిట్ చేశారు లంచ్ చేసిన తర్వాత. మధ్యాహ్న భోజనం తర్వాత దే విజిటెడ్ అ బిగ్ రాకీ స్లోప్. వాట్ ఈస్ దట్ స్లోప్ కాల్డ్ యాజ్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గాలిబండ. గాలిబండ అని పిలిచేటువంటి ఒక పెద్ద బండరాయి ఉందన్నమాట. స్లోప్ గా ఉండేటువంటి ఒక బండ. దాని దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ ఆల్ ద డే. అక్కడ గాలులు బాగా గట్టిగా వేస్తున్నాయి అన్నమాట ఆ రోజంతా కూడా. అక్కడ ఓపెన్ ప్లేస్ కదా, గాలి అదే విధంగా ఉంటుంది. ఫ్రమ్ దేర్ వి మూవ్డ్ టు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్, విచ్ ఆర్ ఫేమస్ ఫర్ గ్లోరియస్ సన్ రైజెస్ అండ్ సన్సెట్స్. అంటే సన్ రైజ్ సన్సెట్ ఉండేటువంటి చూడటానికి బాగా మనోహరంగా ఉండేటువంటి ప్లేసులు వీళ్ళు వెళ్ళారు. ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్. అక్కడ నుంచి చూస్తే సన్ రైజ్ సన్సెట్ బాగా కనపడుతుంది అనమాట. వి వాచ్డ్ అ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద మినీ జూ, వేర్ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఫన్ అంటే తమాషా. అక్కడ చాలా రకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ చూసారంట. ఎక్కడ చూసారు? ఇన్ ద మినీ జూ. చిన్న జూ ఉందన్నమాట అక్కడ. ఆ మినీ జూలో ఈ రకరకాల వెరైటీలో ఉన్నటువంటి బర్డ్స్ యానిమల్స్ ని చూశారు. ద క్రోకోడైల్స్ ఇన్ ద జూ వర్ ఎ స్పెషల్ అట్రాక్షన్. క్రోకోడైల్స్ ఉన్నాయి అక్కడ. క్రోకోడైల్స్ అంటే మొసళ్ళు. మొసళ్ళు అక్కడ ఉన్నటువంటి జూలో బాగున్నాయి అన్నమాట. చూసారు కదా, హార్స్లీ హిల్స్ లో ఉన్నటువంటి మినీ జూలో క్రోకోడైల్స్ చూడటానికి చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, ఆకర్షింపబడుతున్నాయి అన్నమాట. కానీ దగ్గరికి వెళ్ళకూడదు మొసళ్ళకి, దూరంగా ఉండి మాత్రమే చూడాలి. మీనింగ్స్. ఆఫ్టర్ తరువాత, కంప్లీషన్ పూర్తయిన, లంచ్ మధ్యాహ్న భోజనము, విజిటెడ్ దర్శించెను, రాకీ రాతి, స్లోప్ ఒక దిశలో పైకి గాని కిందికి గాని వాలుగా ఉండేది, స్ట్రాంగ్ బలమైన, విండ్స్ గాలులు, మూడ్ కదిలెను, ఈస్టర్న్ తూర్పు, వెస్టర్న్ పశ్చిమ, ఫేమస్ ప్రఖ్యాతి చెందిన, గ్లోరియస్ అద్భుతమైన, సన్ రైజ్ సూర్యోదయము, సన్సెట్ సూర్యాస్తమయం, వాచ్డ్ చూసెను, వెరైటీ వివిధ రకములైన,
birds, పక్షులు, animals, జంతువులు, zoo, జంతు ప్రదర్శనశాల, fun, తమాషా, crocodiles, మొసళ్ళు, special, ప్రత్యేకమైన, attraction, ఆకర్షణ. Opposite words: after, before, our, your, we, they, their, here, strong, weak, day, night, famous, unknown, sunrise, sunset, variety, uniformity, fun, serious, special, ordinary. Plurals: wind, winds, day, days, point, points, bird, birds, animal, animals, zoo, zoos. Soon after completion of our lunch, we visited a big rocky slope called Galibanda. There were strong winds all the day. From there, we moved to the eastern and western viewpoints, which are famous for glorious sunrises and sunsets. We watched a variety of birds and animals in the mini zoo, where we had a lot of fun. The crocodiles in the zoo were a special attraction. Comprehensive questions: what was the rocky slope called as? అక్కడ ఉన్నటువంటి ఆ వాలుగా ఉన్నటువంటి రాకీ స్లోప్ ఏమని పిలుస్తారు? The big rocky slope called as Galibanda. How are the winds? Winds ఎలా ఉన్నాయి? గాలులు ఎలా ఉన్నాయి అక్కడ? The winds were strong. చాలా బలంగా వేస్తున్నాయి అన్నమాట. What are famous for eastern and western viewpoints? They are famous for glorious sunrises and sunsets. సూర్యోదయము సూర్యాస్తమయాలకి ఆ పాయింట్స్ నుండి చూస్తే చాలా చక్కగా కనపడతాయి అన్నమాట. దానికి అవి ఫేమస్. వాట్ డిడ్ దే వాచ్ ఇన్ ద మినీ జూ? మినీ జూలో వాళ్ళు ఏం చూశారు? దే వాచ్డ్ అ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అక్కడ బర్డ్స్ అండ్ యానిమల్స్ రకరకాల పక్షులు జంతువుల్ని చూశారు. వాట్ ఆర్ ద స్పెషల్ అట్రాక్షన్ ఇన్ ద జూ? అక్కడ జూలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఏమున్నాయి? ద క్రోకడైల్స్ వర్ స్పెషల్ అట్రాక్షన్ ఇన్ ద జూ. మొసళ్ళు ఉన్నాయి అన్నమాట. ఆ మొసళ్ళు చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. A trip of memories. Class 4, Unit 3, Part 6. We also heard interesting news about wild animals like bears, wild dogs, sambas, leopards, panthers, and tigers, which appear occasionally. Then my father took us to the nearest historical town named Madanapalle, where Rabindranath Tagore translated Janaganamana, our national anthem, from Bengali to English. And at this very place, Mrs. Margaret Cousins, a British woman, composed a tune for our national anthem. Janaganamana was first sung at a courtyard in Madanapalle. Next morning, we came back home with a lot of memories. Dear friend, this is my wonderful trip to Horsley Hills with my parents and my loving sister. The trip gave me everlasting memories. Hope you too may plan to have a wonderful trip with your parents during summer vacation to a beautiful place. Yours lovingly, Hemant. We also heard interesting news about wild animals like bears, wild dogs, sambas, leopards, panthers and tigers, which appear occasionally. అప్పుడప్పుడు కనిపించేటువంటి జంతువులైనటువంటి బేర్స్ అంటే ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, చిరుత పులులు, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు వాటి గురించి విన్నారనమాట. అవి అప్పుడప్పుడు కనపడుతుంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అక్కడ
అకేషనల్గా రకరకాల జంతువులు వస్తుంటాయి అని చెప్పేసి విన్నారనమాట. బేర్స్ అంటే ఎలుగుబంట్లు, చిరుత పులులు, లేళ్లు, ఇవన్నీ కూడా అక్కడ హార్స్లీ హిల్స్ లో అప్పుడప్పుడు కనపడుతుంటాయి అన్నమాట. దెన్ మై ఫాదర్ టుక్ us టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్ నేమ్డ్ మదనపల్లె. తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడికి తీసుకెళ్లాడంట? హిస్టారికల్ టౌన్, చరిత్ర కలిగినటువంటి ఒక టౌన్ కి తీసుకెళ్లాడనమాట. దాని పేరు మదనపల్లె. మదనపల్లె తీసుకువెళ్లి అక్కడ ఏం చూశారు వాళ్ళు? వేర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ కదా. అవర్ నేషనల్ యాంథమ్, అది మన జాతీయ గీతం. ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్, బెంగాలీ భాష నుంచి ఇంగ్లీష్ కి, కలకత్తా కదా రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళది, బెంగాలీ నుండి ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడనమాట. అది అనువాదం చేశారు. అండ్ ఎట్ దిస్ వెరీ ప్లేస్ మిసెస్ మార్గరెట్ కజిన్స్, అ బ్రిటిష్ ఉమెన్, కంపోజ్డ్ అ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ యాంథమ్. అక్కడే మార్గరెట్ కజిన్స్ అనేటువంటి బ్రిటిష్ యువతి మన జనగణమనకి కంపోజ్ చేసిందనమాట, ట్యూన్ కంపోజ్ చేసిందనమాట, ఎలా పాడాలి అనే దాని గురించి. జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఎ కోర్ట్యార్డ్ ఇన్ మదనపల్లె. మొట్టమొదటగా ఈ మదనపల్లెలోనే అనమాట ఈ జనగణమనని పాడింది. నెక్స్ట్ మార్నింగ్ వి కేమ్ బ్యాక్ హోమ్ విత్ అ లాట్ ఆఫ్ మెమరీస్. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ చూసినటువంటి తీపి గుర్తులతోటి ఇంటికి వచ్చారనమాట వాళ్ళు. Dear friend, this is my wonderful trip to Horsley Hills with my parents and my loving sister. వాళ్ళ ఫ్రెండ్కి కదా ఇదంతా ఉత్తరంలో రాస్తున్నాడు హర్షకి చెప్తున్నాడు అనమాట. ఇది అద్భుతమైన ట్రిప్, యాత్ర అద్భుతమైంది. హార్స్లీ హిల్స్ కి వెళ్ళడం అనేది మా పేరెంట్స్ తోటి, మా లవింగ్ సిస్టర్ తోటి. ద ట్రిప్ గేవ్ మీ ఎవర్ లాస్టింగ్ మెమరీస్, నేను మర్చిపోలేనటువంటి అనుభూతుల్ని మిగిలించింది. Hope you too may plan to have a wonderful trip with your parents during summer vacation to a beautiful place. నువ్వు కూడా సమ్మర్ లో అంటే వేసవి సెలవుల్లో ఏదో ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి మీ పేరెంట్స్ తోటి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. యువర్స్ లవింగ్లీ హేమంత్. We also heard interesting news about wild animals like bears, wild dogs, sambars, leopards, panthers and tigers which appear occasionally. Then my father took us to the nearest historical town named Madanpalle, where Rabindranath Tagore translated Janaganamana, our national anthem, from Bengali to English. And at this very place, Mrs. Margaret Cousins, a British woman, composed a tune for our national anthem. Janaganamana was first sung at a courtyard in Madanpalle. Next morning, we came back home with a lot of memories. Dear friend, this is my wonderful trip to Horsley Hills with my parents and my loving sister. The trip gave me everlasting memories. Hope you too may plan to have a wonderful trip with your parents during summer vacation to a beautiful place. Yours lovingly, Hemant. Meanings: heard, వినెను. ఇంట్రెస్టింగ్, ఆసక్తికరమైన. వైల్డ్, క్రూర. యానిమల్స్, జంతువులు. బేర్స్, ఎలుగుబంట్లు. డాగ్స్, కుక్కలు. లెపర్డ్, చిరుతపులి. ప్యాంథర్, నల్ల జుట్టు గల చిరుతపులి. టైగర్స్, పులులు. అపియర్, కనిపించు. అకేషనల్లీ, అప్పుడప్పుడు. నియరెస్ట్, దగ్గర. హిస్టారికల్, చారిత్రకమైన. టౌన్, పట్టణం. ట్రాన్స్లేటెడ్, అనువాదించెను. నేషనల్ యాంథమ్, జాతీయ గీతం. ఫ్రమ్, నుండి. బ్రిటిష్, కంపోజ్డ్, స్వరపరిచారు. ట్యూన్, రాగము. కోర్ట్యార్డ్, ప్రాంగణం. నెక్స్ట్, తరువాత. మార్నింగ్, ఉదయము. మెమరీస్, జ్ఞాపకాలు. బ్యాక్, వెనుకకు. ఆపోజిట్ వర్డ్స్: వి, దే. ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్.
appear, disappear, occasionally, frequently, then, now, father, mother, our, your, first, last, came, went, with, without, friend, enemy, wonderful, awful, beautiful, ugly, sister, brother. Comprehensive questions. What are the animals that appear occasionally? అప్పుడప్పుడు అక్కడ కనిపించేటటువంటివి జంతువులు ఏమంట? బేర్స్, వైల్డ్ డాగ్స్, సాంబర్స్, leopards, panthers and tigers were appear occasionally. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కనపడుతుంటాయి అన్నమాట. Where did his father take them? ఎక్కడికి తీసుకువెళ్ళాడు వాళ్ళ నాన్న? His father took them to మదనపల్లె. మదనపల్లెకి తీసుకువెళ్ళాడు. What was the name of the historical place? అక్కడ ఉన్నటువంటి చారిత్రక ప్రదేశం ఏంటి? The name of the historical place was మదనపల్లె. మదనపల్లె కదా అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్. వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకువెళ్ళింది. What is our national anthem? జనగణమన ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్. జనగణమన కదా మన జాతీయ గీతం. We did our national anthem translate? మన నేషనల్ యాంథమ్ జాతీయ గీతాన్ని అనువదించింది ఎక్కడ? Our national anthem was translated at మదనపల్లె. మదనపల్లెలో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. Who wrote national anthem? నేషనల్ యాంథమ్ ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ wrote national anthem. రవీంద్రనాథ్ ఠాగూర్ కదా నేషనల్ యాంథమ్ రాసింది. From which language to which language did our national anthem was translate? ఏ లాంగ్వేజ్ నుండి ఏ లాంగ్వేజ్ కి మన నేషనల్ యాంథమ్ ని అనువదించారు? Our national anthem was translated from Bengali to English. బెంగాలీ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయటం జరిగిందనమాట. Who composed tune for our national anthem? మన నేషనల్ యాంథమ్ కి జాతీయ గీతానికి ట్యూన్ అంటే స్వరాన్ని స్వరపరిచింది, కంపోజ్ చేసింది ఎవరు? మిసెస్ మార్గరెట్ కజిన్స్, a British woman, composed a tune for our national anthem. మార్గరెట్ కజిన్స్ అనేటువంటి బ్రిటిష్ యువతి కంపోజ్ చేసింది అనమాట. Where did జనగణమన ఫస్ట్ సింగ్? ఎక్కడ పాడారు జనగణమన ఫస్ట్ మొట్టమొదట? జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ అ కోర్ట్యార్డ్ ఇన్ మదనపల్లె. మదనపల్లెలో పాడటం జరిగిందనమాట. హౌ డిడ్ దే కమ్ బ్యాక్ టు హోమ్? ఎలా వచ్చారు వాళ్ళు ఇంటికి? దే కేమ్ బ్యాక్ హోమ్ విత్ అ లాట్ ఆఫ్ మెమరీస్. చాలా తీపి జ్ఞాపకాలు, తీపి గుర్తులతోటి అక్కడ ఎంజాయ్ చేసినటువంటి ఆ దృశ్యాలు చూడటం, జంతువుల గురించి తెలుసుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోలేనటువంటి మెమరీస్ తోటి తిరిగి వచ్చారనమాట ఇంటికి.